నిర్వాణం అంటే మన భాషలో ఏమంటారు, మోక్షం అంటారు కదండి. మోక్షం అంటే కూడా మరింకా విపరీతమైన అర్థాలు వస్తాయి. ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే విడుదల. ఆ విడుదల 3 విషయాల నుంచి విడుదల. ఒకటి అజ్ఞానం నుంచి. మనిషి పాపం అంతా మూట కట్టుకునేది అజ్ఞానంతో చేస్తున్నారు. ఇప్పుడు ఒకరు చేస్తే హత్య జైల్లో పెడతారు. కృష్ణుల వారు చేస్తే కోట్ల మందిని చంపినా కూడా అది పుణ్యము, పాపాన్ని తీస్తున్నామంటారు. నాకు అర్థమైంది ఏంటంటే అజ్ఞానంలో చేసేదంతా పాపమే, జ్ఞానంలో చేసేదంతా పాపం అనేదంతా పుణ్యమే. జ్ఞానం వచ్చిన తర్వాత చంపిన పుణ్యమే. అఘోరి వాళ్ళు ఏమంటారంటే తిన్నది మలం తిన్నది రెండుకి తేడా లేనటువంటి స్థితి ఉన్నప్పుడు నువ్వు ఏదైనా తినడానికి సాధ్యం. 2 భేదాలు ఉండకూడదు, లోపల కూడా అదే రకమైనటువంటి భావం ఉండాలి. అది సాధ్యమేనా? సాధ్యమే. మనము అంటారు చూడండి, రెండోది వచ్చేది మలమూత్రాలు. అది ఎవరైనా చెప్తుంటారు కదండి, అది బాగుంటుంది ఇది బాగుంటుంది. రెండిటికి తేడా తెలియని వాడిని అఘోరి. తల్లి గర్భంలో చూడండి, దానికంటే ముందు తల్లి గర్భంలో మలమూత్రాల మధ్య ఉండి అదే తిని, ఇది అందరికీ తెలిసిందే కదండి. ఇటు ప్రపంచక సైన్స్లో కానీ ఆధ్యాత్మికంగా కానీ వండి తల్లి బయటికి వచ్చేటప్పుడు అంత పెద్ద గర్భస్థ నరకం, అంత పెద్ద నరకం ఇంకోట్లేదని మన శాస్త్రాలు రాస్తుంది. మనం కూడా సైన్స్ ద్వారా, ఇక్కడున్న సైన్స్ ద్వారా విన్నాం. అజ్ఞానంలో మంచి అనుకున్న ఏ పనులు చేసినా పాపమే. ఉదాహరణకి ఒకరికి భోజనం పెట్టినా పాపమే. అజ్ఞానంలో అంత పుణ్యం అనుకుంటారు కదంటే ఉదాహరణకి చెప్తున్నాను. పాపమా అంటే పాపం కాదు. అజ్ఞానంలో దేవుడి దగ్గర పోయి పూజలు పునస్కారాలు చేసిన పాపమే. అజ్ఞానంలో మన దృష్టిలో పుణ్యం చాలా గొప్పది. జ్ఞానంలో శివుడి లింగం మీద కాళ్ళు పెట్టుకున్న పుణ్యమే. మన పురాణాలు వింటుంటే మనకు 1, 2 గుర్తొస్తాయి. కన్నప్ప గురించి మనము వింటే ఆయన ఏకంగా నోట్లో పుక్కిలిచ్చి లింగం కడిగారని మనం విన్నాం. మనిషి జన్మ కాదు, ఈవెన్ మనిషి జన్మ కాకుండా సాలీడు, పాము, ఏనుగులు కూడా మోక్షం ఇచ్చారని చెప్పేసి మనం విన్నాం. నిజమా అంటే నిజమే. అంటే మనిషి ప్రయత్నం ఎంత గొప్పది, మనిషి అంటే జీవుడి యొక్క ప్రయత్నం ఎంత గొప్పది అంటే ప్రయత్నం చేస్తే కానిదంటూ లేదు. కానీ ఇక్కడికి వచ్చే లోపల అన్నీ మనమే పుట్టడానికి ముందు పెద్దవాళ్ళు చెప్పినట్లు అన్నీ డిసైడ్ చేసుకొని వచ్చాం. దాన్ని కూడా తిరిగి రాసుకునేటువంటి అవకాశము దేవుడు అంటామా, గురువు అంటామా, ఆయన మనకు అది కూడా ఇచ్చారు. వారు ఇచ్చారు, అంతా రాసేశారు, డిసైడ్ అయిపోయింది అనేది ఎంత నిజమో, రీరైట్ ఈ జన్మలో దాన్ని కూడా మార్చుకోగలిగినటువంటి సామర్థ్యము మన తల్లి పుట్టించారా లేకుంటే దేవుడా ఎవరో మన ఇష్టం, ఆ అవకాశం కూడా ఇచ్చారు. మెయిన్గా మనిషి అనే జంతువుకి, జంతువు లాంటి జంతువులకు కూడా అనేది ఇటువంటిది మాది మనం శ్రీకాళహస్తిలో జరిగిందని మనం విన్నాం. ఈ 3 దాంట్లో కాకుండా కన్నప్ప ఆయన పూజా విధానం సినిమాలలోనో కథల్లోనో మరి దూర్చటి మన వీళ్ళు అదేనండి కృష్ణదేవరాయల దగ్గర 8 మంది ఉన్నారు కదా, అష్టదిగ్గజాలు, వారి దూర్చటి వారిలో మనకు అర్థమైంది. వాళ్ళంతా దర్శనం చేసుకొని రాశారు, చూసి రాసినటువంటి మాటలు. తర్వాత ముసలితనము, రోగం అనే భయం నుంచి బయటికి రావాలి, 2వ పాయింట్. 3వది డెత్ అనే భయం నుంచి బయటికి రావాలి. ఈ 3 భయాల నుంచి వస్తే అది కూడా ఒక రకమైన నిర్వాణం అని బుద్ధుల వారు చెప్పారు. దాన్నే ముక్తి, దాన్నే మోక్షం ఉందామండి. మన ఇష్టం వచ్చిన పేర్లు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదో ఊరికి వెళ్ళాలి, ఏదో మన బస్సులోనో విమానంలో కూర్చునేంతవరకు మన పని, బెల్ట్ పెట్టుకుంది అది తీసుకుని వెళ్తుంది. అలాగా ఈ స్థితికి వస్తే అక్కడి నుంచి ఏ రకంగా మనము ఆత్మజ్ఞానం తెలుసుకుంటాం, ఇంకా ఏదో అనుకుంటున్నాం కదా ముక్తి అనుకుంటున్నాం అనేది అది తీసుకొని పోతుంటాం. మోక్షానికి బేసిక్ పాయింట్ పునాదులు ఏమంటే ఈ మూడు భయాల నుంచి బయటకు రావడానికి. ఈ సోల్ ప్లాన్ అంటారేంటి గురుగారు? అసలు సోల్ ఉందా లేదా మనకు తెలుసా? తెలియదు. నా గురించి చెప్తున్నాను. ఇంకా దానికి ప్లాన్ అంటూ ఉంటుందా అంటే ఏం చెప్తాం? దేవుడు ఉన్నాడు, కలడో లేదో. పోతన వారు చెప్పినట్లు దేవుడు ఉన్నారు అంటున్నారు కదా, కలడో లేడు, ఒకవేళ ఉంటే అన్నట్లు ఆయన చెప్పింది మనకు గుర్తొచ్చింది. అట్లా ఆ సోల్ అనేది బుద్ధుల వారు చెప్పినట్లు అది ఎక్స్పీరియన్స్ అయితే కానీ దాని గురించి మాట్లాడితే అర్థం ఉంటుంది. ఇంకో రకం చెప్పాలంటే బుద్ధుడు విగ్రహ ఆరాధన ఎంటర్టైన్ చేయమంటున్నాడు, ఆత్మని ఎంటర్టైన్ చేయమంటున్నాడు, పూజలు ఎంటర్టైన్మెంట్ తెలుసుకొని చెయ్యి అనే భావన అది.
మొక్కుబడిగా చేస్తే ఇవి వేస్ట్, అందులో విగ్రహారాధన కూడా. అదే మనం త్యాగరాజ స్వామి దగ్గరకు వస్తే ఆయన కూడా మా రాములు వాళ్ళ విగ్రహాలు పెట్టుకొని పూజ చేశారని మనం సినిమాలో చూసాము, ఆయన రాసిన దాంట్లో చూసాం. మరి ఆయన కూడా విగ్రహారాధన చేసినాడు కదా. అంటే ఆయన సెల్ఫ్ ఆత్మ అనుభవం వచ్చిన తర్వాత ఎదురుగుండా చూసే ప్రతి దాంట్లో దేవుడు అంటారా లేకుంటే ఆత్మ అంటారా అనేటువంటి దాన్ని కూడా ఆయన అనుభవిస్తూ చేసేవారు. ఆ పద్ధతిలో ఆయన విగ్రహారాధన చేశారు. మనం కూడా ఆ స్థితికి పోయే ముందు దీంట్లో నిజంగా భగవంతుడు ఉన్నారనేటువంటి పూర్తి భావనతో చేస్తే పూజ కానీ దానికి ఒక అర్థం ఉంటుంది. పూజ చేయకోకుంటే ఏమన్నా అవుతుందనే భయంతో చేసేది. భయంతో ఏది చేసినా కూడా అది ప్రతిఫలము 0. ప్రారంభంలోనే అంత రాదు కదా, చేస్తూ ఉండగా వాడికి రావచ్చేమోగా. మొత్తానికి వద్దంటే ఎట్లా? మొత్తానికి వద్దని ఎవరు ఏం చెప్పటం లేదు. అనుభవం అంత ఆ స్థితికి వెళితేనే నువ్వు చెయ్యి అనేదానికంటే ఏది చేసినా మనసు పెట్టి చేయి అన్నారు. అంటే అది చెడ్డదో మంచిదో ఉన్నప్పుడు దాంట్లో నిమగ్నమై మనసు అంతా పెట్టేసే. మనసు పెట్టడం అంటే మనసు లేని స్థితికి పోవటం. అది చూస్తుంటాం కానీ దాని మీద మనకి ఏమి ఉండదు. ఇంకా అలా చూస్తుంటాం. ఉదాహరణ చెప్పాల్సి వస్తే ఒక సమయంలో ఇందిరా పార్క్ పక్కనే రామకృష్ణ మఠం ఉండేది. ఆ మఠం తర్వాత అప్పుడప్పుడు సరదాగా పోతే చెట్టుకొకరు లవర్స్ ఉండేవాళ్ళు. ఇలా చెప్పచ్చకూడదు. వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు అట్లనే ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకు ఉన్నారు కానీ చుట్టూ ఏ జరుగుతో లేకుండే ఏదో వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ ధ్యాని అనుకోండి ఇంకా ఆత్మసాధన వాళ్ళకు కూడా ఆ సాధన తప్ప ఇంకొకటి, ఆ దృష్టి తప్ప ఇంకొకటి లేదు. మంచి లేదు, చెడ్డ లేదు, సిగ్గు లేదు, సరం లేదు, మిగతా మనిషి అనుకునేటివి ఏం లేదు. దాని మీదనే ధ్యాస. బుద్ధుడు 6 విషయాలు గురించి ఎక్కడ వ్యవహారం చెప్పద్దు మాట ఆయన ఎంటర్టైన్ చేసేవాడు. చెప్పినా అడిగితే కూడా చెప్పేవారు. ఫస్ట్ వచ్చి దేవుడి గురించి, 2 వచ్చి విగ్రహారాధన గురించి, 3 వచ్చి కర్మ సిద్ధాంతం గురించి, 4 వచ్చి పునర్జన్మ. ఆత్మ గురించి మాట్లాడకూడదు, దేవుడి గురించి మాట్లాడకూడదు, కర్మ గురించి మాట్లాడకూడదు, విగ్రహారాధన గురించి మాట్లాడకూడదు, కర్మ సిద్ధాంతం మాట్లాడకూడదు, పునర్జన్మ కూడా మాట్లాడద్దు. మరి ఇంక దేని గురించి మాట్లాడాలి? దానికి తప్ప మిగతా విషయం సాధన దేనికోసం? జీవించటం అనే సాధన. ధ్యానము ఆధ్యాత్మిక సాధన కాదు. నువ్వు మనిషి అని చెప్పి జీవిస్తున్నావు కదా, కానీ జంతువు అనే మాట శంకరుల వారు చెప్పినారు. అంతకంటే 500 సంవత్సరాలు ముందే వచ్చిన బుద్ధుల వారు కూడా చెప్పారు. ఎందుకు ఎలా చెప్పగలిగాడు గురుగారు? బుద్ధుడు అసలు ఈ విషయాలు ఎలా చెప్పగలిగాడు? అజ్ఞానం నుంచి ఆయన జ్ఞానం వైపు ప్రకాశం, ఆ జ్ఞానం అనే విషయాన్ని వైపు ఆయనకు జ్ఞానం వచ్చింది. వారికి ఎలా వచ్చింది జ్ఞానము? ఎలా వచ్చింది? మనసుని లేకుండా చేసుకోవటం ద్వారా వచ్చింది. ఎలా చేసుకున్నాను? మనసు అంటే మనము ఆలోచనలు అనేది మనకు కొద్దిగా అర్థమైంది. సంకల్పాలు, వికల్పాలు, మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు కలిసిన సమూహమే మనసు. ఆ ఆలోచన లేకుండా ఉండే స్థితికి మనం చేరుకుంటే జ్ఞానం ప్రాప్తిస్తుంది అన్నారు. ఎలా ప్రాప్తిస్తుందంటే మనకు తెలియకుండా భ్రమలు అనుకోండి, అజ్ఞానం అనుకోండి, ఈ మనసు మధ్యలో తలుపులాగా పనిచేస్తుంది. ఆ తలుపు లేకుండా ఉంటే అవతల ఉన్నటువంటి నిజమైనటువంటిదో సత్యమైనటువంటిదో మనకు అవగాహనకు వస్తుంది అనేటువంటి సిద్ధాంతపరంగా రూఢి చేసేశారు. పతంజలి వారైతేనేమి, బుద్ధుడు లాంటి మహానుభావులు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిన? బుద్ధుడు ఏం చేస్తే దాంట్లో వచ్చింది ఈ జ్ఞానం? ఏ రకమైన పద్ధతి ద్వారా అనుకోండి, సాధన అనుకోండి, ఏమీ లేదనుకోండి, ఏ పద్ధతి అయినా సరే, పద్ధతి లేకున్నా సరే, చేసినా సరే, కాముకున్నా సరే, మనసుని లేకుండా చేసుకుంటే, ఆలోచన లేని స్థితి చేరుకుంటే సత్యం అనేటువంటిది నీకు అర్థమవుతుంది. ఆలోచనలు ఉంటే ఏంటి? సరైన ఆలోచన ఉంటే మంచిదే కదా అనేది కొంతవరకే. ఆలోచన అనేది కూడా మంచి అహంకారం. అహంకారం అనేది చెడ్డగున్నా మంచిగున్నా అది మనకి ఇబ్బందికరం అని ఫస్ట్ మనకు ఓనామాలు ఆధ్యాత్మిక శాస్త్రంలో చెప్పింది. ఫస్ట్ అహం అనే దాన్ని తీసేయాలి, నేను అని తీసేయాలి, నాది అని తీసేయాలి పెద్దవాళ్ళు చెప్పారు. ఆ ప్రయత్నంలో ఏ పద్ధతి ద్వారానే సరే ఆలోచనలు, మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు లేకుండా పక్కకు తీసేస్తే, చెడ్డ ఆలోచనలు చేస్తే ఏదో అన్నారు, మంచి ఆలోచనలు చేస్తే కూడా అది కూడా అడ్డమే. కాబట్టి
కృష్ణుల వారు చెప్పినట్లు శుభ అశుభ పరిత్యాగి. శుభం మంచి కానీ చెడ్డ రెండు వదిలేయాలి. అది వదిలేయటం కూడా పరిత్యాగి అంటే టోటల్గా సంపూర్ణంగా తీసేసుకోవాలి. రెండు ఉండద్దు. ఒక టైం వరకు మంచి చేయాలి, చెడ్డ చేయకూడదు. చెడ్డ నుంచి మంచి చేయడానికి కొంతకాలం తర్వాత మంచి అనేది కూడా విసర్జించాలి. అప్పుడు నీకు సత్యం అర్థమవుతుంది, అర్థమయ్యేటువంటి దారిలో పడుతున్నావు అనేది ఒక సూచన ద్వారా తెలియజేసినారు. నిజమా కాదా అంటే మనము ఆ ప్రయత్నం చేస్తే కానీ అర్థం కాదు. కాబట్టి బుద్ధుల వారు ఈ ఆత్మ గురించి లోపల ఏముందంటే మన స్వరూపము ఆత్మ ఉంది, దర్శనం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారము, దైవం సాక్షాత్కారం అని అది చెప్పినారు. ఉందా లేదా అనే దానికి ఉంది. ఎలాగ దానికి ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ జీవితం అంతా కూర్చున్నా అర్థం కాదు. అది ఓన్లీ మనకి ఎక్స్పీరియన్స్ కావాలి. భోజనం లాంటిది, కడుపు మీరు తింటే కాదు కదా, నేను తింటే నిండుతుంది. మామిడి పండు లాంటివి. ఇలాగ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఏం చేస్తే ఏ పద్ధతి అయినా సరే. ఇక్కడ మరి ఫలానా అని పద్ధతి అంటే అది ఏ పని కానీ. ఉదాహరణకి బుద్ధుడి దగ్గరకు వచ్చిన వాళ్ళకి 64 పద్ధతుల ద్వారా ఆత్మజ్ఞానం అంటే సత్యం తెలిసిందని డిక్లేర్ చేసేవారు. దాంట్లో కొంతమందిని జలపాతం చూస్తూ ఉండమనేవారు, అతనికి ఇష్టమైంది. కొంతమందికి వంట చేయమని చెప్పేవారు. అట్లా 64 పద్ధతులు. కొంతమంది ఏం లేదు, అలా కూర్చొని సూర్య అస్తమయము సూర్యోదయం చూడమనేవారు. ఏం చేయొద్దు. ఇంకా నాన్ డూయింగ్ స్టేట్ ఫిజికలీ మెంటలీ ఈజ్ కాల్డ్ మెడిటేషన్ అని చెప్పారు. మానసికంగా కానీ భౌతికంగా కానీ ఏమీ చేయనటువంటి స్థితి ధ్యానము అంటారని చెప్పి బుద్ధుడు ఒక నిర్వచనం ఇచ్చినాడు. అది చేసేది ఏం లేదు, అలా ఉండటమే. ఆలోచన అనేది అట్లా కూడా తొలగించుకోవచ్చు. 64 పద్ధతుల ద్వారా కొంతమంది ఫ్లూట్ వాయిస్తారు, కొంతమంది వీణ, కొంతమంది జలపాతం యొక్క శబ్దం వింటుంటారు. మనకి ఇష్టమైందంటే మన మనసుకు బాగా అనిపించింది. అంటే వంట చేయడము, వీణ వాయించడం, ఫ్లూట్ ఇవన్నీ కూడా ఫిజికల్ బాడీతో చేసేవే కదా. మరి ఫిజికల్ బాడీతో చేస్తున్నామా, మనసుతో చేస్తున్నామా, ఇంకోటి ఏదో ఆత్మ అన్నారు దాంతో చేస్తున్నారని కాదు. చేస్తున్నామా లేదా మరి ఆ డెప్త్ పోకుండా శరీరకంగానా మానసికంగానా ఇంకొక రకంగా పక్కన పెట్టేయండి. దాంట్లో సాధ్యమైనంత నిమగ్నమై ఉండటం. కొత్త పిచ్చోడు పొద్దెరుగుడు అని ఏదో సామెత ఉన్నట్టు ఇంకా దృష్టి అక్కడే ఉండిపోవడం. అది మంచిదా చెడ్డదా పక్కన పెట్టి మంచిదా చెడ్డదా అని కూడా తెలియనటువంటి స్థితిలో దాంట్లో నిమగ్నం కావటం. అది ఏంది అనే పర్టికులర్ పద్ధతి లేదు, నీ ఇష్టం వచ్చిన పద్ధతి.